సో అందరి జాతకాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్క జాతకంలో ఉండేటువంటి గ్రహాల సంయోగము, గ్రహాల పొజిషను, ఆ గ్రహాలు ఎక్కడున్నాయి, గురుపుష్య యోగం ఉన్నదా, నీచభంగ రాజయోగం ఉన్నదా, లేకుంటే బుధాదిత్య యోగం ఉన్నదా, గజకేసరి యోగం ఉన్నదా, ఓకే. సో ఏ యోగం ఉన్నది అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత రీచ్ అవుతాడు, ఒక ముఖ్యమంత్రి స్థానానికి వెళ్తాడా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా వెళ్తాడా, లేకపోతే ఒక ఓఎస్డీగా వెళ్తాడా, ఒక కలెక్టర్గా వెళ్తాడా, ఒక ఐపీఎస్ అవుతాడా అనేదాన్ని అతని జాతకంలో ఉండేటువంటి యోగాల్ని బట్టి. ఉదాహరణ, ఇప్పుడు కుజుడు కాంబినేషన్లో స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, వాళ్ళు ఐపీఎస్లు అవుతారు. ఓకే. అదే రవి స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, లేకపోతే రవి గురువులు ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారనుకో, వాళ్ళు ఓఎస్డీలు అయ్యే అవకాశం ఉంటుంది. ఓఎస్డీ అంటే నథింగ్ బట్ ఆ ఓఎస్డీ ఏం చెప్తే మినిస్టర్ అది వింటాడు. అంటే ఇక్కడ మాట చెల్తుంది అంటే గురువు స్ట్రాంగ్ ఉండాలి. గురువు స్ట్రాంగ్ ఉంటే మాట చెల్తుంది. ఓకే. సో ఆ జాతకాన్ని మనం విశ్లేషించవచ్చు. ఒక మనిషి జాతకాన్ని విశ్లేషించినప్పుడు ఓకే ఈయనకు రవి గురువుల కాంబినేషన్ బాగుంది అన్నప్పుడు మనం అంచనా వేసి ఓకే ఈయన మనకు ఓఎస్డీ లెవెల్ వెళ్తాడు, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాడు. ఓకే. సో ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఉదాహరణ, ఒక అమ్మాయికి రవి శుక్రులు ఉన్నారు. రవి శుక్రులు ఉన్నప్పుడు రాజకీయ పరమైనటువంటి వ్యవస్థల ద్వారా అమ్మాయి జాతకం బాగుండే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు అది వదిలిపెట్టి వేరే రకంగా పోతే వర్కౌట్ కాదు. ఉదాహరణ, రవి శుక్రులు అంటే, రవి అంటే రాజకీయము, శుక్రుడు అంటే సినిమా ఇండస్ట్రీ. అంటే రవి శుక్రుడు ఉన్నటువంటి అమ్మాయిలు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వైపు, రాజకీయాల వైపు మళ్ళీ, లేదా ఇద్దరి వల్ల తమ లైఫ్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇండస్ట్రీలో లేకున్నా సరే. ఒక అమ్మాయికి శుక్రుడు ఉచ్చలో ఉంటే అయితే అమ్మాయి హీరోయిన్ అవ్వాలి, లేదా అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తికి భారీగా వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా తను ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అట్లనే రవి ఉచ్చలో ఉన్న అమ్మాయి అయితే రాజకీయ నాయకుడి వల్ల పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లనే బుధుడు ఉచ్చలో ఉన్న అమ్మాయి అయితే యాంకర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాంకర్లకు గొంతుతో పని ఉంటుంది. బుధుడు అంటే గొంతు, వాయిస్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాలసుబ్రహ్మణ్యం గారి జాతకం తీసుకుంటే, సింగర్ శ్రేయా ఘోషాల్ జాతకం తీసుకుంటే ఆమెకు బుధాదిత్య యోగం ఉంది, బాలసుబ్రహ్మణ్యం గారికి బుధాదిత్య యోగం ఉంది. అంటే ఎవరికైతే బుధాదిత్య యోగం ఉంటుందో వాళ్ళ వాక్కు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళ వాక్కు అంటే వాయిస్ అంటారు దాన్ని. ఆ వాయిస్ ద్వారా వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అట్లా ఒక మనిషిని మనం అంచనా వేసినప్పుడు వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తారా, వీళ్ళు వోకల్ ఇండస్ట్రీలో పైకి వస్తారా, వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ద్వారా పైకి వస్తారా, వీళ్ళు క్రీడారంగం ద్వారా పైకి వస్తారా. ఉదాహరణ, రవి శుక్రులు ఉన్నటువంటి మగపిల్లల్ని తీసుకుంటే వాళ్ళు క్రికెట్లనో, వాలీబాల్నో, ఇంకే స్పోర్ట్లనో మంచి ప్రాముఖ్యత సంపాదించే అవకాశం ఉంటుంది. సో అట్లా మనం అంచనా వేయొచ్చు. ఒక వ్యక్తి జాతకాన్ని విశ్లేషించినప్పుడు వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు, ఆ గ్రహాల యొక్క కారణం ఏంది అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైట్. మీరు రీసెంట్గా ఎన్నికల తర్వాత మీరు ఒక మాట చెప్పడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకరు ముఖ్యమంత్రి అవ్వడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినారని మీరు చెప్పారు. అంటే గత 2019కి ముందు ఉన్న తెలుగు ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న తెలుగు ముఖ్యమంత్రులు 4 జాతకాలు మీరు చూసుకుంటారు. 4 ఎవరో ఒకరు మీరు గతంలో చూడడం జరిగిందా, వీళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు లేదా వీళ్ళకి యోగం ఉంది అని? కామన్ అది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిండు అనగానే అందరితో అయిపోదు లైఫ్. ఏ ముఖ్యమంత్రి అయినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అక్కడ మనం చూసేది ఏంటంటే వయస్సును బట్టి ముఖ్యమంత్రి ఉండడా చూస్తాం. బట్ ఆయన లేకపోతే ఆయన జనరేషన్ ఆగదు కదా. ఒక ముఖ్యమంత్రి కొడుకు ఇమీడియట్ గా ఇంకో ముఖ్యమంత్రి అవుతాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రోజు రాత్రి అయింది అంటే రేపు తెల్లవారుతుంది. సో అట్లనే ఇవాళ ఓడిపోయిన ముఖ్యమంత్రి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి రేపు ముఖ్యమంత్రి అవుతాడు, రేపు ఇవాళ ముఖ్యమంత్రి రేపు మాజీ ముఖ్యమంత్రి అవుతాడు. కామన్ అన్నట్టు ఇది జాతకంలల్లో ఉంటుంది. జాతకమే కాదు ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించేది ఏం ఆలోచిస్తామంటే, కంటిన్యూగా 2వసారి ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనేది పెద్ద విషయం తప్ప ముఖ్యమంత్రి అవడం పెద్ద విషయం కాదు ఇక్కడ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయింది, అక్కడ అయిపోయింది. బట్ ఆయన 2వసారి ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనేది ఇక్కడ క్వశ్చన్. దీని మీద ఏం ఆధారపడి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా, వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు అవుతారా కారా, లేకుంటే ఇంకేమైనా కాంట్రవర్సీస్ ఉంటాయా, అది మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ మనం ఆలోచన చేసేది అది. అంతేగాని ముఖ్యమంత్రులు అనేటువంటిది సహజంగానే కంటిన్యూగా ముఖ్యమంత్రులు అయితేనే ఉంటారు. కానీ జనరల్గా మనకు ఉన్నటువంటి మన అంటే సౌత్ ఇండియాలో ఒక్క తమిళనాడు మినహా మనకు ఉన్నటువంటి ఒక సెంటిమెంట్స్ ఏంటంటే, 2వసారి ముఖ్యమంత్రి అయినాక 3వసారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర మన దగ్గర లేదు. కంటిన్యూ నేను చెప్పేది అంటే 10 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రి మన తెలుగు రాష్ట్రాలలో లేడు. ఈవెన్ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ముఖ్యమంత్రి కూడా లేడు. ఒకవేళ ఇంతకుముందు చేసిన ముఖ్యమంత్రుల పేర్లు ఎవరికి తీసుకున్నా కనీసం 6 నెలలు తక్కువ చేసిరు తప్ప, అంటే 2 సంవత్సరాలకు 2 టర్ములకు అంటే 10 సంవత్సరాలకు 9 సంవత్సరాలు 5 నెలలు 6 నెలలకు అయిపోయింది తప్ప 10 ఇయర్స్ కంప్లీట్ చేసినటువంటి ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలలో లేరు. ఎవరు లేరు ఇప్పటి వరకు. అది ఎందుకో సెంటిమెంట్ గా అది అట్లా కంటిన్యూ అవుతుంది. సో నాకు తెలిసి అది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉండకపోవచ్చు, ఇక మీద కూడా ఉండకపోవచ్చు. అంటే నేను అనేది టెన్యూర్, నేను పూర్తి టెన్యూర్ చెప్తున్నా. అంటే 10 సంవత్సరాలు అని చెప్తున్నా. అంటే 10 సంవత్సరాలకు 2 నెలలు తక్కువైనట్టే కదా. 10 సంవత్సరాలకు 2 నెలలు తగ్గినట్టే కదా. అది నేను చెప్పాను. మీరు 2023కు ముందు కూడా అదే చెప్పినారు. ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే
కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తారు కేసీఆర్ అని? గెలిస్తే అన్న అంటే నేను అక్కడ నేను ప్రిడిక్ట్ చేయలేదు. నేను అసలు అంటే మీరు అప్పటికే 10 years కంప్లీట్ కాదు ఇంకా ఫిక్స్ అయ్యి అది చెప్పిన. నేను ఏం చెప్పిన అంటే కేసీఆర్ గారి జాతకంలో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే యోగం లేదు. సో అది కూడా లేదు. ఆయన కూడా నాకు తెలిసి 6 నెలల ముందు ఎలక్షన్లకు పోయారు కాబట్టి, సో అప్పుడు డిసెంబర్లో ఎలక్షన్లు అయినాయి. సో అదే జనరల్గా బేసిక్గా మనం అంచనా వేసేది 2018లో పోయినాయి. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, కొన్ని జాతకాలు ఉంటాయి. సో సహజం అవి. గురుగారు చాలా మందికి కాలసర్ప దోషం వల్ల పెళ్లిలు అవ్వవు, దోషానికి శ్రీకాళహస్తి పోవాలని అంటారు. సరే కాలసర్ప దోషం అంటే ఏంది, నివారణ ఏ విధంగా ఉంటుంది? సో అంటే జనరల్గా వేరే వాళ్ళు జ్యోతిష్కులు నేను చెప్పే జ్యోతిషానికి తేడా ఏంది అంటే, నేను జనరల్గా నేను ఏదైనా కానీ జనాలకు అర్థమయ్యే విధంగా చెప్తా. ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాము. సో ఇప్పుడు కాలసర్ప దోషం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తా. ఇప్పుడు కేతువు రాహువు మధ్యన, ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఇది ఉంది, ఇది చూడు. ఓకే, ఇక్కడ మనకు రాహు ఉన్నాడు, సో ఇక్కడ కేతు ఉన్నాడు, రైట్. సో దీన్ని రాహు కేతువుల మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు, చంద్రుడు, శని, సో ఆల్మోస్ట్ ఆల్ నువ్వు అబ్జర్వ్ చేస్తే అన్ని వచ్చేసినాయి, మనకు మొత్తం వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి దీని అంటే ఏమంటారు అంటే, రాహు కేతువుల మధ్యన మిగిలిన గ్రహాలు బంధింపబడడాన్ని కాలసర్ప దోషం అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ సంవత్సరం మనకు అది 2 నెలలు వస్తుంది. ఈ సంవత్సరం సో ఎవరెవరికైతే ఇప్పుడు నేను మాట్లాడిన విధంగా వాళ్ళు ఈ టైంలో పుడతారో వాళ్ళందరి జాతకంలో కాలసర్ప దోషం ఉన్నట్లు లెక్క. ఈ 2 months పీరియడ్ లో 2 months పీరియడ్ లో అంటే మనకు అది జూన్ లో వస్తుంది. ఈ సంవత్సరం 2026 జూన్ లో వస్తుంది. ఓకే, సో జూన్ లో మనకి ఏమొస్తుంది, సవ్యకాల సర్పదోషం అంటాం దాన్ని. అంటే మనకు 2 రకాల సర్పదోషాలు ఉంటాయి. రాహు కేతువుల మధ్యన, ఇప్పుడు రాహు కేతువు మధ్యన మిగిలిన గ్రహాలు బంధింపబడి ఉన్నాయి కాబట్టి దీన్ని సవ్యకాల సర్పదోషం అంటారు. ఓకే, ఒకవేళ కేతువు రాహు మధ్యన మిగిలిన గ్రహాలు బంధింపబడి ఉంటే దాన్ని అపసవ్యకాల సర్పదోషం అంటారు. సో దీన్ని కాలసర్పదోషం అంటాం. సో కాలసర్పదోషం అనేటువంటిది జనరల్ గా మనకి ఏం చేస్తుంది అంటే, ఇక్కడ కాలము అంటే దాని అర్థం ఏంది అంటే సమయము అని అర్థం. కాలము అంటే సమయం, రైట్. సర్పము అంటే సర్పం, మనకు తెలుసు ఆ విషయం. సో కాల సర్పము అంటే సమయానికి పట్టే సర్పము, అంటే మన జీవితానికి పట్టే సర్పాన్ని కాలసర్ప దోషం అంటాం. అంటే ఉదాహరణ, కొంతమంది వాళ్ళ జీవితంలో నీకు బాగా అర్థమైతే అనుకోకుండా ఒక రోజు అనుకుంటా, ఐ థింక్ అదేదో సినిమా వస్తుంది, చార్మి సినిమా ఉంటుంది, జయవర్ బాబు సినిమా. దాంట్లో హీరోయిన్ ఒక రోజు స్కిప్ అవుతుంది, ఆమె డ్రగ్స్ తీసుకొని ఒక డే స్కిప్ అవుతుంది. ఆమెకు తెలియదు, తెల్లారంటే 12వ తారీఖు నాడు రాత్రి పడుకున్న మనిషి 14 మార్నింగ్ లేస్తుంది, మధ్యలో 13 మిస్ అవుతుంది. అవును, అంటే వేస్ట్ అయిపోయింది ఆ డే ఆమె జీవితంలో. అట్లనే కాలసర్ప దోషం ఉండే వాళ్ళ లక్షణం ఏంటి అంటే, ఉదాహరణ ఒక వ్యక్తి 18 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో స్టార్ట్ చేస్తే 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి 5 సంవత్సరాల లోపు, 20 నుండి 25 సంవత్సరాల మధ్యన ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీకు ఎంత వయసు? 28-29. సో నువ్వు ఎక్కడనో దగ్గర 22కో 23కో నీ లైఫ్ స్టార్ట్ చేసి ఉంటావు కదా. స్టార్ట్ చేసినప్పుడు ఈ 5 ఏళ్లలో నీకు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కదా. అంటే పలాని నరేష్ ఏం చేసిండా అంటే, సార్ నేను 23 గురువు గారు ఈ పని స్టార్ట్ చేసిన, 25కి ఇక్కడికి వచ్చిన సార్. ఇగో 23లో నాకు 2 వీలర్ ఉండే, 25లో నాకు ఇప్పుడు 28 ఏళ్ళకు నాకు కారు ఉంది సార్. నేను అప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కున్నా సార్, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కున్నా సార్. ఆ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 5 లక్షలు సార్, ఇవాళ నా బ్యాంక్ బ్యాలెన్స్. అంటే నువ్వు చెప్పుకోవడానికి ఈ 5 ఏళ్లలో నీ లైఫ్ గ్రాఫ్ ఇట్లా పెరిగింది కదా, రైట్. సో ఇలా పెరగకుండా ఇలా కంటిన్యూ అవ్వడం కాలసర్పదోషం. ఓకే, అంటే నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉండడమే అనేటువంటి కాలసర్పదోషం. డెవలప్మెంట్ ఉండదు. కానీ కొంతమంది డెవలప్ అయినా కూడా వాళ్ళకు మిగలవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.